నేను కాలేజీకి పోనన్నాడట. ఎందుకు పోరా అని అడిగినందుకు వాడు అన్నాడట, నాకు BMW కారు కావాలి. మీ నాన్న సంపాదన ఎంత, నువ్వు అడిగే వస్తువు ఎంత? BMW కారు కొనలేదని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడంట. నేను అడుగుతున్నాను, మన కొడుకులు యుద్ధాలు ఆపొద్దు కానీ మళ్ళీ అడుగుతున్నాను, తలపోటులు లేకుండా ఉంటే చాలు. మన కొడుకులు కూతురు యుద్ధాలు ఆపాల్సిన అవసరం లేదు, తలపోటు లేకుండా ఉంటే చాలు. యెషయా కొడుకు యుద్ధాన్ని ఆపాడట, పేరుకు తగ్గ బతుకు. మన కొడుకుల పేర్లు ఏంటి చెప్పండి? ఐజక్, ఇస్సాకు. మన ఇస్సాక్ గడు ఏం చేస్తాడు చెప్పండి? నేను అడుగుతున్నాను, మన ఇస్సాక్ ఏం చేస్తాడు చెప్పండి? తలపోటు గొడవలండి. పేర్లు ఒకటి, బతుకులు ఒకటి, పేర్లు ఒకటి, బతుకులు ఒకటి. ఇప్పుడు చెప్తున్నాను, ఈ అబ్బాయిని చూస్తుంటే, సాక్షిని చూస్తుంటే, ఈ అబ్బాయిని బట్టి దేవుడు యుద్ధాన్ని ఆపేసాడని దేశం అంతా మాట్లాడుకున్నప్పుడు, ఎవరి తాలూకండి ఈ అబ్బాయి అన్నప్పుడు, ఆ అబ్బాయి గురించి మాట్లాడుకుంటే యెషయా గారు కొడుకండి. ఇప్పుడు చెప్పండి, ఈ అబ్బాయిని బట్టి ఎవరికి గౌరవం? తండ్రికి గౌరవం. యెషయా నడుతున్నాను, ఇంత పెద్ద ఆయన దేశాన్ని, రాజుల్ని హెచ్చరించి దేవునికి దగ్గర చేస్తున్న ఈ యెషయా గారు ఎవరి తాలూకండి? పలానా సయర్యాషీబు నాన్నగారు అన్నప్పుడు ఆయనకు ఎవరికి కిరీటంగా ఉన్నాడు? ఈ అబ్బాయి ఎవరికి కిరీటంగా ఉన్నాడు చెప్పండి? ఒక్కరికి ఒక్కరు గౌరవంగా ఉన్నారా లేదా?